అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 55వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మధు గారికి సుమిత్రకు కూడా జరిగింది ఆసిఫ్ చెప్పడంతో అందరూ నీల్ కోసం చూశారు. డాక్టర్ చెక్ చేసి వెళ్ళిపోతే మహేంద్ర గారు అందరినీ విల్లాకు తీసుకెళ్లమని నాయక్కు చెప్పి నీల్ పక్కన కూర్చుంటాడు. 2 గంటల ప్రాంతంలో నీల్ చేతి కదలికకు నానా నీల్ అని ప్రేమగా పిలుస్తారు మహేంద్ర గారు. రెప్పలను భారంగా తెరిచిన నీల్ డాడ్ అని చిన్నగా అంటే చేతిని గట్టిగా హోల్డ్ చేసి యు ఆర్ బ్యాక్ అని కన్నీరు పెట్టుకుంటూ కూడా నవ్వుతారు ఆయన. చిన్నగా స్మైల్ చేసిన నీల్ నోటి నుండి నీరసంగా వచ్చే ఒకే ఒక మాట నయన ముందు నువ్వు కోలుకో నీల్ అని మహేంద్ర గారు అంటారు. డాడ్ నెమ్మదిగా అయినా సీరియస్గా వచ్చింది నీల్ స్వరం. నయన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు నాన్న, ఈ కండిషన్లో నువ్వు తనని చూడటం కూడా కుదరదు అని మహేంద్ర గారు బాధగా అంటే నేను చూడాలి తనని అని నీల్ పైకి లేస్తుంటే నీల్ మొండిగా బిహేవ్ చేయకు, నయన ఇక్కడ లేదు, నా మాట విను, ముందు నువ్వు కోలుకో, ఇప్పుడు నయన దగ్గరికి వెళ్దువు కానీ తను బాగుంది, నేను చెప్తున్నాను కదా నా మాట విను అని సీరియస్గా చెప్తారు మహేంద్ర గారు. నో డాడ్, నయన నువ్వు చూడకపోతే నా ఊపిరి ఆగిపోయేలాగా ఉంది, నేను చూడాలి అని నీల్ స్థిరంగా అంటూ ఉంటే సార్ ఇంజెక్షన్ అని నీల్ అనుమతి కోసం చూడకుండా నర్స్ ఇంజెక్షన్ని వేసి వెళ్ళిపోతే మత్తుగా కళ్ళు మూసుకున్నాడు నీల్. సుమిత్ర మధు గారిని శైలేంద్ర గారిని మహేంద్ర గారు వెళ్ళిపోమని చెప్తారు. నా కూతుర్ని నేను చూడాలని శైలేంద్ర గారు అంటే సుమిత్ర కూడా ఒకసారి చూపించండి అన్నయ్య అని అంటుంది. కన్నా వాళ్ళ ప్రేమ ముందు తగ్గిన ఆయన కార్ తీయమని డ్రైవర్కు చెప్పి భార్య మధుని కూడా తీసుకొని ఆయన కూడా వెళ్తారు. దగ్గరికి వెళ్ళనివ్వకుండా దూరం నుండే చూసిన శైలేంద్ర సుమిత్రలు కన్నీరు పెట్టుకుంటే కొన్ని రోజులు ఓపిక పట్టండి, మీ కూతురు ముందులా మీ ముందుకి వస్తుందని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిన మహేంద్ర గారు జెట్ ద్వారా చెన్నై చేరుస్తారు. వారం రోజులు గడిచిపోయాయి. నీల్ నయనను అడుగుతున్న మత్తు ఇంజెక్షన్ వేయిస్తూ మత్తులోనే ఉంచిన మహేంద్ర గారు నయనను కలవనివ్వకుండా చేస్తారు. సహనం కోల్పోయిన నీల్ ఆసిఫ్ను పిలిచి నయనను డాడ్ ఎక్కడ ఉంచారని అడుగుతాడు. మహేంద్ర గారు చెప్పకని ముందే చెప్పడం వల్ల మౌనంగా తల ఉంచుకొని ఆసిఫ్ అబద్ధం చెప్పలేక సార్ని మేడంను తీసుకొస్తారని చెప్పాడు బాయ్ అని అంటాడు ఆసిఫ్. నో నీడ్ అని బెడ్ దిగిన నీల్ షర్ట్ ఇవ్వమని ఆసిఫ్ను అడుగుతాడు అదే సీరియస్నెస్తో. బాయ్ అని ఆసిఫ్ అంటూ ఉంటే షర్ట్ అని ఇంకోసారి గట్టిగా అడుగుతాడు నీల్. వేరే దారి లేని ఆసిఫ్ నీల్కు షర్ట్ ఇస్తే బటన్స్ పెట్టుకొని ఇంకా పూర్తిగా మానని స్టిచెస్తో బయటికి కదిలాడు. సార్ మీకు రెస్ట్ అవసరం, మీరు వెళ్ళకూడదని డాక్టర్స్ చెప్తున్నా కూడా వినే స్టేజ్లో లేని నీల్ కార్ను తీయమని ఆసిఫ్కి చెప్తాడు. ఆసిఫ్ కార్ని స్టార్ట్ చేస్తే మహేంద్ర గారి వరకు విషయం వెళ్తే నేను వస్తున్నాను, మనం ఇంకా ఆపలేం, తీసుకొని వెళ్ళి ఆసిఫ్ అని కాల్ చేసి చెప్తాడు ఆయన. కార్ స్టార్ట్ చేశాడు ఆసిఫ్. కార్ వెళ్తుంటే ఒక్కో సెకండ్ ఒక్కో యుగంలా ఉంది నీల్కు. గోవా దాటి ముందుకు సాగిన కార్ ఒక చిన్న ఆశ్రమం లాంటి కుటీరాల ముందు ఆగుతుంది. ఆసిఫ్ని చూసి కార్ దిగిన నీల్కు గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆసిఫ్ కాలర్ పట్టుకొని ఇక్కడికి ఎందుకు అని అడుగుతాడు నీల్ కోపంగా. మేడం సాబ్ ఇక్కడే ఉన్నారు బాయ్, వెళ్ళండి అని బాధగా అంటాడు అతను. ఒక్కో అడుగు భారంగా వేస్తూ వెళ్ళిన నీల్కు ఒక అతను ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి నడిచిన నీల్కు డిమ్గా ఉండే వెలుగు మధ్య బెడ్ కింద ముడుక్కొని నిద్రపోతూ కనిపిస్తుంది నయన. అతని కళ్ళు ఆమెని పోల్చుకోవడానికి కూడా 2 సెకండ్ల సమయం పడితే లోపలికి పోయిన కళ్ళు, చుట్టూ నల్లటి వలయాలు, పెదవులు తెల్లగా పాలిపోయాయి. తనకి ఇష్టమైన చెలి చెక్కిళ్ళు ఇప్పుడు లోపలికి పోయి సన్నగా బలహీనంగా కనిపిస్తూ ఉంది. నయన రూపం దగ్గరికి అడుగుల పడ్డం లేదు. కళ్ళు కన్నీటి చెమ్మతో తడిసిపోతే కళ్ళు తుడుచుకొని భారమైన మనసుతో నడిచాడు నీల్. మోకాళ్ళ మీదకి జారిన నీల్ నయనా అని గొంతుకు అడ్డుపడిన బాధ కష్టంగా పిలిచాడు నీల్. పలకలేదు. హత్తుకొని పడుకున్న బొమ్మను చూసి లాగబోయాడు నీల్. నా పాప అని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది నయన. మూసిన ఆమె రెప్పల నుండి కన్నీరు జారిపోతోంది. నీల్ కలల్లో కన్నీరు జారుతుంటే ఆమె రూపం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటే తాకబోయాడు. తన బుగ్గను తాకిన నీల్ చేతిని భయంతో తోసేసిన నయన నా పాప నా పాప అని ఇంకా భయంతో ముడుక్కొని గట్టిగా రెప్పలను బిగించింది నయన. గుండెల్లో మోయలేని బరువును మోస్తున్న నీల్ అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు. ఎదురుగా సముద్రం అలల ముందు నిలబడిన అతను మోకాళ్ళ మీదకు జారిపోయాడు. కన్నీళ్లను ఆపుకుంటున్న అతన్ని చూడటానికి ఆసిఫ్కు కష్టంగా ఉంది. మహేంద్ర గారు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. నీళ్లు చూసిన ఆయనకి లావా దాచిన ఒక అగ్ని పర్వతాన్ని దాచిన వాడిలా గంభీరంగా కనిపిస్తూ ఉంటే వెనుక నుంచి భుజం మీద చెయ్యేస్తే నీల్ అని బాధగా పిలుస్తారు తండ్రి మహేంద్ర. డాడ్ అని తండ్రిని చూసిన నీల్ మహేంద్ర గారిని చూస్తూ ఏమైంది తనకి, ఇలా చూడలేకపోతున్నాను డాడ్ అని బాధగా అడుగుతాడు నీల్.
నువ్వు పాప ఒకసారి దూరమయ్యారనే బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిందన్న. గది నుంచి బయటికి రావడం మానేసింది. చీకట్లోనే గడిపేసింది. అమ్మను సుమిత్రను తినిపించడానికి వెళ్తే అరిచి భయపడుతూ ఏడ్చేది. అన్నం నీళ్లు కూడా మానేసింది. నీళ్ళు చాలామంది డాక్టర్స్తో చూపించాను. ఎంతమంది చూసినా ఒకటే మాట, తను క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్లో బ్రతుకుతోందని. ఆ బొమ్మలోనే పాపం చూసుకుంది. నువ్వు పక్కనే ఉన్నావన్న భ్రమలో బ్రతుకుతోందిరా ఆ పిచ్చి తల్లి. మెడలోని తాళి తీయబోతుంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. గాడ్స్ హెల్ప్తో నయన దొరికినా నన్ను గుర్తుపట్టలేదు. మాట్లాడటం మానేసిన. చివరికి ఎవరి కన్ను పడకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణంలో అయినా మార్పు వస్తుందని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. కానీ ఫలితం శూన్యం నాన్న. నీ కండిషన్ తన పరిస్థితి చెప్పకుండా నన్ను ఆపేసిందని బాధగా అన్న మహేంద్ర గారు కళ్ళొత్తుకుంటారు. కోపం, బాధ, గుండెల్లో నొప్పికి గట్టిగా కళ్ళు మూసి తెరిచిన నీల్. తనని ఇలా చూడలేకపోతున్నాను డాడ్. నా నయనను నేను మళ్ళీ నార్మల్ చేసుకుంటానని అంటాడు నీల్. కష్టం నీల్, ముందు నీ కండిషన్ ఎలా ఉందో చూసుకో నాన్న అని అంటారు మహేంద్ర గారు. తనిలా ఉన్నప్పుడు నా ప్రాణానికి విలువ ఉంటుందని ఇంకా మీరు అనుకుంటున్నారా డాడ్? కానీ నీల్ అని మహేంద్ర గారు ఏదో అనబోతూ ఉంటే తనని ఎలా కుజూర్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు డాడ్. ఆసిఫ్ అని పిలిచాడు నీల్. జీ బాయ్ అని అతను అంటే ఇట్స్ టైం వెళ్ళు అని పంపుతాడు నీల్. ఎక్కడికి నాన్న? తెలుస్తుంది డాడ్, రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చూడండి అని. ఛాతీలో మొదలైన నొప్పికి అక్కడే కుర్చీలో కాసేపు కూర్చొని బాగా ఆలోచించిన నీల్ ఈవినింగ్ వరకు నయన ఉంటున్న గదికి వెళ్ళడు. ఈవినింగ్ అవ్వగానే ఆసిఫ్ నీల్ చెప్పిన దానికోసం వెళ్తాడు. వెళ్ళడానికి ధైర్యం సరిపోకపోతే గుండెల నిండుగా ఊపిరి తీసుకొని నయన గది వైపే వెళ్తాడు నీల్. బొమ్మతో మాటలు చెప్పుకుంటూ అదే చీకట్లో ఉంది. శూన్యంలో చూస్తున్నామని చూసి దగ్గరికి నడిచాడు నీల్. నీల్ని చూసి భయంతో వెనక్కి వెళ్ళిన నయన గోడ కానుకొని మోకాల మధ్య మొహం దాచుకొని నీల్ ఎక్కడున్నావు, నాకు భయంగా ఉందని ఏడుస్తూ అరుస్తుంది నయన. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్న నీల్ పుష్ కామ్ డౌన్ నైనా, ఇట్స్ మీ, ఒక్కసారి చూడవే అని కన్నీళ్ళను తుడుచుకొని అడుగుతాడు నీల్. వెళ్ళిపో, నాకు నా నీల్ కావాలి, మాటిచ్చాడు వస్తానని. నా దగ్గరికి ఎవరు రావద్దు, నా దగ్గరికి వెళ్ళి అని మొహం కూడా పైకి ఎత్తకుండా అరుస్తుంది నయన. భయంతో ముడుచుకుపోతున్న నయననే చూసి దగ్గరికి జరిగిన నీల్ నయన గుండెలను హత్తుకున్న బొమ్మని లాగబోతూ ఉంటే నా పాప వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ నీల్ను వెనక్కి నెట్టి అరుస్తూ ఉంటుంది నయన. తాకాలని ఆశగా చూసిన నీల్కు నయన ఆ అవకాశం ఇవ్వకపోతే స్ట్రెస్ తీసుకొని హైపర్ అవుతున్న నయన తీరుకి వెళ్తున్నాను నయన కామ్ డౌన్ అని చెప్పి వెనక్కి తిరిగి డోర్ వరకు వచ్చిన నీల్ నయన వైపే తిరిగి చూస్తాడు. అక్కడే ఉంది పాప అనుకుంటున్న బొమ్మని గుండెలకు హత్తుకొని. ఏం కాదు, నేనున్నాను కదా అంటోంది. ఐ లవ్ రావణ్, నువ్వు లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతాన్రా అన్న నయన మాటలే బయటికి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిన నీల్ నేనే కారణం, నువ్వు ఇలా అవ్వడానికి నేనే కారణం అంటూ చేతి పిడికిలి బిగిస్తాడు. నయన ఉన్న స్టేజ్కు తనతో రావడం అసంభవమని డాక్టర్ చేత మత్తు ఇంజెక్షన్ ఇప్పించిన మహేంద్ర గారు జెట్ సిద్ధం చేస్తారు. నయనను తీసుకుని వెళ్లే ముందు నయన కండిషన్ చెప్తారు డాక్టర్. దేనికి ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా చూసుకోవాలని ఆమె ఉన్న మైండ్ సెట్కి ఇప్పుడు ఆమె కూడా ఒక చిన్న పిల్లతో సమానమని అంటారు డాక్టర్. నయనను తీసుకొని చెన్నై బయలుదేరతాడు నీల్. మహేంద్ర గారికి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు కోడలి స్థితికి గుండె పట్టేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తన ప్యాలెస్కే తీసుకొని వెళ్ళిన నీల్ నయనను చేతుల్లోకి తీసుకొని బెడ్రూమ్కు నడిచేసరికి మెల్లిగా ఆయాసంతో పాటు ఛాతీలో నొప్పి కూడా మొదలవుతుంది అతనికి. నార్మల్ డ్రెస్లో ఉన్న నయనను చూస్తూ మొహం మీద పడిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ నుదుటి మీద ముద్దిచ్చి అన్నం నీళ్లు లేక పాలిపోయిన మొహానికి లోపలికి పోయిన బుగ్గను అరచేత్తో నిమురుతూ నేను నీకు గుర్తులేనా బేబీ డాల్ అని బాధగా అంటాడు నీల్. అతని కన్నీటి చుక్కలు ఆమె మొహంపై పడితే నీల్ చేతిని గట్టిగా పట్టుకుంది నయన. అదే చాలు అన్నట్లుగా మురిసిపోయిన నీల్ నయన పక్కనే పడుకొని ఆమె తలని గుండెకి అదుముకుంటాడు. మత్తు ప్రభావం తగ్గుతుండటం వల్ల చిన్నగా కదిలింది నయన మొహంలోకి చూశాడు నీల్. లైట్స్కు మొహాన్ని చిరాగ్గా పెట్టుకున్నామని చూసి లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్లో ఉంచాడు నీల్. అలసిన దేహం నిద్రను కోరుతుంటే నయనం చూస్తూ మధ్యరాత్రి నిద్ర లేచి భయపడుతుందని మధ్య మధ్యలో ఆమెను చూస్తూ ఉన్న అతనికి ముడుక్కొని నిద్రపోతూ కనిపిస్తుంది నయన. తెల్లారగానే నయన కోసం తడిమిన అతనికి బెడ్ మీద స్పర్శ చేతికి తగలకపోతే టక్కున కళ్ళు తెరిచి మెల్లిగా బెడ్ దిగి చూస్తాడు నీల్. బెడ్రూమ్లోకి ఇంకో పార్టీషియన్ సిట్టింగ్ లాంజ్లో భయంతో వెనక్కి
అడుగులు వేసుకుంటూ కనిపిస్తూ ఉంటుంది నైనా. బేబీ డాల్, ఇట్స్ మీ నీల్, నీ రావణ్ అని అంటూ నీల్ బాధగా అంటూ ఆమె ముందుకు రావాలని అడుగులేస్తే రావద్దు నా దగ్గరికి, నా పాప ఎక్కడా అని అడుగుతుంది నైనా. పాప కావాలా అని అడుగుతాడు. అని కన్నీళ్లతో గది మొత్తం వెతుకుతూ అంటుంది నైనా. ఇస్తాను, కానీ నువ్వు ఇలా ఉంటే పాప భయపడి ఏడుస్తుందని నైనను మాటల్లో పెట్టి దగ్గరికి వస్తాడు నీల్. దగ్గరికి వచ్చిన నీల్ నైన చేతి వేళ్ళని తన చేతి వేళ్ళతో లాక్ చేసి దగ్గరకు తీసుకుంటాడు. నీల్ చేతిని విసిరి కొడుతూ వదులు వదులు అని అరుస్తుంది నైనా. నైనా భయపడకే, నిన్ను ఇలా చూడలేకుండా ఉన్నాను, ఒక్కసారి నన్ను చూడంటూ దగ్గరికి పొదుముకున్నాడు నీల్. నీల్ ఛాతీ మీద బలంతో తక్కువగా ఉన్న మరచేతులతో కొడుతుంటే కుట్లపై నొప్పికి కళ్ళు బిగించిన నీల్ ఉష్ అరిస్తే పాప ఏడుస్తుందని మార్ధవంగా చెప్తూ నీల్ నయన భుజాల చుట్టూ చేతిని పోనిచ్చి గుండెకు గట్టిగా హత్తుకున్నాడు. అతని స్పర్శకు నయన కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతుంటే నీల్కు తన ప్రాణం తన దగ్గరికి చేరుకుందన్న ఆనందం, ఆమె ఉన్న మెంటల్ ఎబిలిటీకి నీల్ను కొడుతూ వదులు వదులు అని గట్టిగా అరుస్తూనే నీరసంగా ఉన్న నయన ఓపిక నశించి నీల్ చేతులను స్పృహ తప్పుతుంది. ఒడిసి పట్టుకున్న నీల్ నయన తలను గుండెకు అదుముకొని నుదుటి మీద ముద్దిచ్చి ఒక్కసారి నన్ను చూడు బేబీ డాల్ అని అంటూ కన్నీటిని విడిచిన నీల్ ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి అలసిన ఆమె మొహాన్ని చూస్తూ తన షర్ట్ని కూడా చూసుకుంటాడు నీల్. బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపిస్తూ ఉంటే షర్ట్ మార్చుకొని కిందకు నడుస్తాడు నీల్. నీల్ బాబు నైనా అని సుమిత్ర గుక్కపట్టి ఏడుస్తుంటే రెండు చేతుల్ని పట్టుకున్న నీల్ నమ్మకం లేదా అత్తయ్య నాపై అని అడుగుతాడు. ఉందని ఆవిడ తలాడిస్తే నైనను నేను క్యూర్ చేసుకుంటాను అత్తయ్య, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, తను మళ్ళీ నార్మల్గా అయ్యేంత వరకు వదలనని చెప్పిన నీల్ బయటికి నడుస్తాడు. సిగరెట్ వెలిగించి నయన పెంచుతున్న వాటర్ పౌండ్లో ఉన్న కమలాలని చూస్తూ ఉన్నాడు నీల్. భాయ్ ఆసిఫ్ గొంతుకు ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతాడు నీల్. మినిస్టర్ ఎక్కడున్నాడో తెలుసు, కానీ ఆ రషీద్ తెలియడం లేదని అంటాడు ఆసిఫ్. వెనక్కి తిరిగి ఆసిఫ్ను సీరియస్గా చూస్తూ దో దిన్ బస్ అని కోపంగా చెప్పి సిగరెట్ని పడేసి లోపలికి నడుస్తాడు నీల్. ఈవినింగ్ నుండి గదిలోనే ఉండిపోయిన నయన కోసం వెళ్తాడు నీల్. దగ్గరికి రావద్దని గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్ళి గోడకి ఆనుకొని నీల్ తన ముందు మోకాళ్ళపై కూర్చోగానే మొహాన్ని మోకాళ్ళ మధ్యలో దాచుకుంటుంది. పాప కావాలా? కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తుంది నైనా. తన చేతిలో ఉన్న 6 నెలల పసికందుని చూపించాడు నీల్. పింక్ కలర్ ఫ్రాక్లో అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో ముద్దుగా నాన్నని హత్తుకొని చేతిలో షర్ట్ని గట్టిగా పట్టుకొని ఉంది పాప. నైనా రెప్ప వేయకుండా చూస్తోంది. తల్లికి బిడ్డను పరిచయం చేస్తున్న అతనికి గుండెలో భారం పెరిగితే అవర్ బేబీ ఎలా వదిలేస్తాను బేబీ డాల్, నీ పాపను ఎత్తుకోవా అని అడుగుతాడు నీల్. తడిదేరిన కళ్ళతో చూస్తున్న నైనా నా పాపనా అని అడుగుతుంది. అని నైన ముందు పాపను వదిలితే పాకుతూ తల్లి చేతి వేలను పట్టుకుంటుంది పాప. ఉనికే చేతులతో తీసుకున్న నైనా పాప అని నవ్వుతుంది. నీ పాప, నువ్వు ఇలా ఉంటే భయపడుతోంది నైనా, నా మాట వింటే పాపను నీకు ఇచ్చేస్తాను, వింటావా అని ఆశగా అడుగుతాడు నీల్. అని పాపను గుండెలకు హత్తుకుంది నైనా. కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతుంటే బొటన వేలుతో తుడిస్తే నీల్ చేతులను తోసేసింది నైనా. ఒకప్పుడు నీళ్లు వదిలి ఉండలేని నైనా ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్నా తాకడానికి కూడా ఇష్టపడట్లేదు. మనసు బాధగా మారిపోతే చేతిని వెనక్కి తీసుకుని నైననే చూశాడు నీల్. తల్లి పొత్తిలలో హాయిగా ఉండాల్సిన పాప 6 నెలలు దూరంగా పెరిగింది. ఇప్పుడు తల్లిని గుర్తించి నైనా డ్రెస్ పీకుతూ మొహమంతా ఇంగిలి ముద్దులు పెడుతూ నయనం చూసి తన బోసి నోరుతో ఆ ఈ అని పలుకుతోంది. నీల్కు మనసులోని భారం దిగిపోతే బేబీ డాల్ నేను నీకు గుర్తులేనా అని భారమైన హృదయంతో అడుగుతాడు నీల్. కదా ఇంకా ఉంది. మరి మొత్తానికి నయన, నీల్, పాప ముగ్గురు కూడా ఒక చోటకి చేరారు. మరి నీల్ పాపని ఎలా బ్రతికించుకున్నాడు? చనిపోయిందని చెప్పారు కదా, నిజంగా ఆ పాప నీల్ నయనల పాపేనా? మరో పక్క నయన పిచ్చిదైపోయింది. మరి తనని మంచిగా మార్చడానికి నీల్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? శత్రుశేషాన్ని అడ్డుకోవడానికి నీల్ ఏ పథకాల్ని రచించబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.